ఓం మహాగణాధిపతియే నమః. యా ఈ సంవత్సరం దగ్గర నుంచి 2026 మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు, అనేక రకాల షష్టగ్రహ కూటాలే కాదు, రాహుకేతులే కాదు, ఈ గురు మిథున రాశిలో గురువే కాదు, అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు, హెలికాప్టర్ యాక్సిడెంట్లు, ఈ ట్రైన్ యాక్సిడెంట్లు, రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు, రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి, సముద్రాలు పొంగడం, గోదావరిలో పొంగడం, సునామీలు ఉన్నాయి, రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే 26 మార్చి వరకు దేశకాల పరిస్థితులు పరమ చండాలంగా ఉన్నాయి. ఇకపోతే రాశి ఫలాల దగ్గరకు వస్తులోకి ఎలాగంటే ఇకపోతే మిథున రాశి కూడా రాశి ప్రకారంగా చూస్తే అక్కడ వచ్చే 2026 మార్చి దాకా రాశి ప్రకారంగా బాగుంది. కాకపోతే అక్కడ వచ్చింది ఏమిటంటే మొన్న మే 14వ తారీఖు రాత్రి మిథున రాశిలో గురువు వచ్చాడు. ఆ గురువు వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. దశ బాగున్నప్పటికీ, దశ బాగుందనుకోండి గురువు ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. అందులో ఈ మధ్య ఇప్పుడు చెప్పాలంటే అందులో బుధరవులు ప్రవేశించారు ఈ మధ్యకాలంలో. ఈ గురువు నీచల్లో పడ్డాడు కాబట్టి అది కొంత తగ్గుముఖం పడుతూ మిథున రాశి ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు, మరీ రాజయోగం చెప్పడానికి లేదు. మిథున రాశి వాళ్ళు కూడా ఎవరినయ్యా అంటే బాగా ఆరాధించేది, చక్కటి ఫలితాలు ఇచ్చేది వినాయకుడు. ఆ వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రతి బుధవారం గరిక బెల్లం ఆ వినాయకుడికి ఇంట్లోనే మన పట్టం దగ్గర చక్కగా చిన్న విగ్రహం ఇంత బొమ్మ పెట్టుకుని ప్రతి బుధవారం నాడు వినాయకుడిని వాళ్ళు కొలవడం వల్ల ఆ గరిక బెల్లం అక్కడ పెట్టి ఆ నామాలు 11 నామాలు చదువుకుని చక్కగా వినాయకుడిని ఆరాధించడం వలన వాళ్ళకు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలా అని చెప్పేసి మిథున రాశి వాళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పడానికి లేదు. ఎలాగా? ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, మృగశిర నక్షత్రం మిథున రాశి, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంతమందికి శని మహాదశ నడుస్తుంది వయసును బట్టి 50 దాకా. 50 దాటిన వాళ్ళందరికీ మిథున రాశి వాళ్ళకి టాప్ పొజిషన్. 50 లోపు ఉన్న వాళ్ళందరికీ శని మహాదశ ఉంటుంది అక్కడ. ఆ శని మహాదశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ రాశి బలం బాగున్నప్పటికీ ఈ శని మహాదశ నడిచి వాళ్ళు ప్రతి శనివారం శనేశ్వరుని ఆరాధించడం, నవగ్రహాలను బాగా ఆరాధించడం, శనివారం ఆంజనేయ స్వామికి బాగా ఆరాధించడం, సింధూరం బొట్టు పెట్టుకోవడం, ప్రతి శని త్రయోదశికి వాళ్ళు కూడా తైలాభిషేకం చక్కగా వెళ్ళి నాసికా త్రింబకం కానీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న మందపల్లిలో శనేశ్వర అభిషేకం చేయించుకోవడం కానీ శని కంట్రోల్ అవుతూ ఉంటాడు. అదే శని లేకుండా బుధ మహాదశ, గురు మహాదశ ఇలా జరుగుతూ ఉంటాయి. వాట్ టాప్ పొజిషన్లో ఉంటారని చెప్పడానికి ఆస్కారం. అంతేగాని ఈ మిథున రాశి అంతా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఏం లేదండి పట్టిందల్లా బంగారం చెప్పడానికి ఉండదు. అది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెప్పి కొంచెం శ్రద్ధగా విని మీ ఏజ్ను బట్టి అక్కడ జరుగుతున్న దశను బట్టి జాగ్రత్తగా ఉండాలని మరీ ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకోటి ఉంది. ఇక్కడ వ్యాపారాలు చేసేటప్పుడు జాయింట్ వ్యాపారం కలిసి రాదు వీళ్ళకి. ఎందుకంటే ఇండిపెండెంట్గా చేయాలి. ఇండిపెండెంట్గా చేస్తే ఎన్నో రకాలు వాళ్ళలో మినిస్టర్లు వాళ్ళు ఉన్నారు, పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నారు, పొలిటికల్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు దాకా ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే రేపు ఉగాది 2026 ఉగాది దాకా కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. అలాగే వీళ్ళు చేసేది ఏమిటంటే ప్రతి బుధవారం కొన్ని బుధవారాలు పెసలు ఆకుపచ్చ బట్టలో 1 కేజీ పావు పెసలు గుడికి వెళ్ళి ఓ బ్రాహ్మడికి దానం ఇచ్చి తగిన దక్షిణ ఇచ్చి అలా చేసుకోవడం వల్ల కూడా ఈ మిథున రాశిలోనే ఇంకో ఫలితం ఉంది. లేని పేద పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టడం, ఎల్లో కలర్ అంటే స్వీట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా గొడుగు, చెప్పులు, దానాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ శని జరిగి వాళ్ళు కూడా గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల శని నాడు ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందడానికి వినాయకుడిని ఆరాధించడం, వినాయకుడి పాదాలు పట్టుకోవడం, ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళడం, గరిక బెల్లం ఇచ్చి అక్కడ అర్చన చేయించుకోవడం, యథావిధిగా దానాలు ధర్మాలు చేయడం వల్ల ఉన్నవాళ్ళు అయితే పేదలకి అన్నదానం చేయొచ్చు. అంతా లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చక్కగా కాస్తో కూస్తో ఓ పెన్నులు
విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చి వాళ్ళకి అలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి జాతక బలం, జాతకంలో ఉన్న గ్రహపాతలు పోయి ఎంతో చక్కగా ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ మిథున రాశి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు పాటించి చేయవలసిన దానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో బాగుంటారని చెప్పడానికి బాగుంది. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు, యాక్సిడెంట్లు, ప్రతిదీ నీటి గండాలు, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే రాహుకేతుల దోషం పడింది, షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి, ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు, రేప్ కేసులు, వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం, 3 నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు. ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి. ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి. దుర్గమ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం, నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం, ముత్తైదువులు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో ముత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం, ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను. ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో. ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు. పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏ స్టేట్లో చూడండి, ఎక్కడ చూడండి, ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమనే ప్రజా పరిపాలన చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ మంచి చెట్లకు అనుకోవడం కానీ, ఇళ్ళంపటి వెళ్ళి ఎలా ఉంది, కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ఉన్నారు, ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన, తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు. ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది. సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల, కొన్ని స్టేట్లలో. కొంతమంది ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది, వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, రాహు మహాదశలో ఉన్నారు. వారు తగిన అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతాలు ఉండవు. అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి, వారు అతి జాగ్రత్త పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి, వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి 2 ముగ్గురు, అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు. సినిమా పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, హీరోయిన్స్కి అతి కష్టాలు. ఇంక హీరోయిన్స్ ఉన్నారు, అతి కష్టాలు భరించాలి. వీళ్ళకు కూడా దినదినగండ 100 ఏళ్ళ ఇష్యూ. సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి. హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి, హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా జైలుకి వెళ్ళాడు. ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం, జైలు పాలు అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి. కిడ్నాపింగ్లు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఇలాగే దొంగతనాల కేసులు ఉంటాయి, వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి. ఆడవాళ్ళు 80% జైలుకి వెళ్ళేది కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి. 3 రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం, వివాహాలు 3 ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త, ప్రియుడు, ఇంకొకడు, ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి, లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి అనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా, మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకుని మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను. అర్థం చేసుకోండి, నన్ను తిట్టుకోకండి, మీ మంచి కోరి చెప్తున్నాను.
కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి, మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి, మాకు అక్క చెల్లెలతో సమానం, తల్లులతో సమానం అని విన్నవించుకుంటున్నా.